నువ్వేదైతే కోల్పోయావో, చాలామంది మునుపు మంచిగా బ్రతికామండి, ఉన్నత స్థానమే మాది, కానీ సమస్తము కోల్పోయా. యోబు కూడా అదే, ఆస్తిని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, మనస్థైర్యాన్ని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి మాత్రము కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ విశ్వాసమే, ఆ భక్తియే మరల రెట్టింపు ఆశీర్వాదాలతో యోబుని నిలబెట్టింది. హల్లెలూయా. నీకు కూడా ఈ దినాన కోల్పోయినవన్నీ నువ్వు మరల పొందుకొని నిలబడాలి అంటే దేవుని వైపు నువ్వు తిరగాలి, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డగా నువ్వు మారినప్పుడు, దేవుని బిడ్డగా మారడం అంటే మెడలో సిలువ వేసేసుకోవడం కాదు, దేవుని పోలి నువ్వు నడిచినప్పుడు దేవుడు మరల నీ స్థితి నీకు తిరిగి ఇస్తాడు. కోల్పోయిన దానికంటే, మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నువ్వేదైతే కోల్పోయావో, చాలామంది మునుపు మంచిగా బ్రతికామండి, ఉన్నత స్థానమే మాది, కానీ సమస్తము కోల్పోయా. యోబు కూడా అదే, ఆస్తిని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, మనస్థైర్యాన్ని కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి మాత్రము కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ విశ్వాసమే, ఆ భక్తియే మరల రెట్టింపు ఆశీర్వాదాలతో యోబుని నిలబెట్టింది. హల్లెలూయా. నీకు కూడా ఈ దినాన కోల్పోయినవన్నీ నువ్వు మరల పొందుకొని నిలబడాలి అంటే దేవుని వైపు నువ్వు తిరగాలి, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డగా నువ్వు మారినప్పుడు, దేవుని బిడ్డగా మారడం అంటే మెడలో సిలువ వేసేసుకోవడం కాదు, దేవుని పోలి నువ్వు నడిచినప్పుడు దేవుడు మరల నీ స్థితి నీకు తిరిగి ఇస్తాడు. కోల్పోయిన దానికంటే, మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా.